మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలు కనుక చూస్తే మందమరి సింగరేణి ఏరియా KK5 గన్లో విషాదం చోటు చేసుకుంది. మరి కాసేపట్లో ఇంటికి వెళ్లనున్న కార్మికుడిని మృత్యువు వెంటాడింది. విధులు ముగించుకొని మ్యాన్ రైడింగ్ సిస్టమ్ ద్వారా వెలుపలికి వస్తున్న లక్ష్మణ్ అనే కోల్ కటర్ కార్మికుడు ప్రమాదశాత్తు కింద పడి మృతి చెందాడు. లక్ష్మణ్ మృతిని గని ప్రమాదంగా గుర్తించాలని, అన్ని బెనిఫిట్స్ కూడా అందజేయాలని కార్మికులు గని వద్ద ఆందోళన చేశారు. అక్కడికి వచ్చిన INTUC నేతలను నిలదీశారు కార్మికులు. ఇక మిగతా వార్తల్లోకి వెళ్తే 2 లక్షల రుణమాఫీ చేయాలంటూ రైతులు పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని ప్రారంభించారు. నిన్నెల సబ్ పోస్ట్ ఆఫీస్ వద్ద మండలానికి చెందిన 300 మంది రైతులు రాష్ట్ర గవర్నర్కు తమ లేఖలను రిజిస్టర్ పోస్ట్ చేశారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేయాలంటూ రైతులు డిమాండ్ చేశారు. భీమిని మండలం వెంకటాపూర్లో విషజ్వరాలు ప్రబలి 60 మందికి పైగా గ్రామస్తులు అస్వస్థతకు గురయ్యారు. టైఫాయిడ్, మలేరియా, చికెన్ గున్యా వంటి విషజ్వరాలు ప్రబలి తాము అస్వస్థతకు గురైనా కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గ్రామం వైపు కన్నెత్తి చూడకపోవడం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన వార్తలు కనుక చూస్తే కాగజ్ నగర్ వినాయక నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. పెద్దవాగు వద్ద క్రేన్ కింద పడి నగేష్, శ్యామ్ అనే 2 మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలిస్తుండగా నగేష్ అనే కార్మికుడు మృతి చెందాడు. కాగజ్ నగర్ మండలం కోసిని గ్రామంలోని తన నివాసం వద్ద BRS రాష్ట్ర నేత RS ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి సంబంధం లేనటువంటి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని రాష్ట్ర సచివాలయం ముందు పెట్టడాన్ని ఖండిస్తున్నామని, తాము అధికారంలోకి వచ్చాక ఆ విగ్రహాన్ని తొలగిస్తామని అన్నారు. అన్ని డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ రైతులకు అధికారులు రుణమాఫీ చేయడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 2 లక్షల రుణమాఫీ ప్రతి రైతుకు చేయాలంటూ డిమాండ్ చేశారు. సిర్పూర్ నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏ మంత్రి కూడా పర్యటనకు రాకపోవడం శోచనీయమని అన్నారు. కాగజ్ నగర్లో వినాయక నిమజ్జనంలో మృతి చెందిన మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుడు నగేష్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.